దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక గునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే దేశంలో ఎక్కడ ఈ టాలెంట్ ఉన్న వ్యక్తికి పట్టుకొని మరి మీ అద్దర్ స్టేజ్ పైన మీకోసం తీసుకొస్తా. నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒక అందమైన మేడం కూర్చున్నారు. ఉదయ్ భాను 55. Just want to tell you I loved you yesterday. I want to tell you I love you today. Again I tell you I love you tomorrow. I love you forever and ever and ever and ever. Welcome our judges. Tarun Master. Nandini Reddy. Uday Varu. బ్రహ్మదేవుడు కొంప ముంచినాడు ఎంత గొప్ప సొగసుడు ఈ ఆడదాచినాడు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా సినిమా కత్తులు సీరియల్ కత్తులు ఇలాంటి ఏ కత్తులు తీసుకురావట్లేదు అసలైన సిసలైన పదునున్న అదిరిపోయే కత్తులు చూపిస్తుంది. Beer Khalsa Group from Punjab.
పంజాబ్ నుంచి బీర్ ఖాల్సా దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫైర్లేంటి, కత్తులేంటి, కర్రలేంటి, ఐస్ ఏంటి, కర్రను అలా కూడా విరగొట్టచ్చు అనే విషయం నాకు ఈ రోజే తెలిసింది. సూపర్ పర్ఫార్మెన్స్, అదరగొట్టారు. ఈ దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ మా ఈ అదర్స్ జడ్జెస్ కి ఎలా నచ్చిందో కనుక్కుందాం. ముందుగా ఉదయ్ భాను గారు, ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎవడైనా కూర్చుంటాడా చెప్పండి? నాకేమనిపించిందంటే సీరియస్లీ ఒక 14 మంది శివాజీలు యుద్ధ రంగంలో వీరంగా వాడినట్టు అనిపించింది. సోదేవాన్ గారు, ఫస్ట్ మ్యాచ్ లో డెబ్యూ మ్యాచ్ లోనే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంట. అదిరిపోయింది కాదు, అంత సింపుల్ గా చెప్తే ఎలా? అదర్స్ అండ్ మై డార్లింగ్ ఆ బుడ్డోడు మాత్రం క్యా నామ్ హై ఆప్కా? मनप्रीत सिंह खालसा. థ్యాంక్ యూ సో మచ్. అందుకే షేరే పంజాబ్ అంటారండి. అసలు పంజాబ్ లో మన దిల్ ఉంది. इंडिया का धड़कन है पंजाब में. वाह क्या मजा आ गया जी, बिल्कुल. और बड़े मियाँ तो बड़े मियाँ, छोटे मियाँ सुभान अल्लाह. అసలు ఆ ఫైర్ తో ఆడటం గానీ, ఆ కత్తి ఫైట్ గానీ ఎక్కడ కూడా నాన్ స్టాప్ ఎనర్జీ కంటిన్యూస్ గా, ఒక్క సెకండ్ కూడా అసలు ఎవరైనా తప్పు చేసినా అసలు మొత్తం మటాష్ అయిపోయేది. ఫట్ట 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 తిరుగుతూనే ఉన్నారు. ఏకదమ్ బడియా కియా ఆప్నే. నాన్ స్టాప్ హై ఎనర్జీ అద్దూర్స్ పర్ఫార్మెన్స్, సూపర్. ఆ చిన్న అబ్బాయి ఫస్ట్ ఇంప్రెషన్ లో స్టార్ట్ చేశాడు, దుమ్ము దులిపేశాడు. ఓపెనింగే ఆ కత్తితో. దాని తర్వాత ఒక ఆయన కింద పెట్టి కర్ర కొట్టారు. అసలు అది నేను ప్రపంచంలోనే చూడలేదు. మన ఇండియాలోనే అమృత్సర్ వచ్చి వెరీ క్లోజ్ టు పాకిస్తాన్ అన్నమాట. సో ఇటువంటి ఒక ఖాల్సా వీరులు అక్కడ ఉంటే మనకి ఏం భయం ఉంది? जब तक अमृतसर पाकिस्तान के बाजू में है तब तो वहां से भी मक्खी भी नहीं आ सकता है. नहीं आ सकती सर. बहुत अच्छा है. आपका जो परफॉर्मेंस है छा गए. सैल्यूट. और मनप्रीत, मुझे तो लगता है कि मैं आऊं, तुझे हक करूं और किस करूं. ఎక్కేసే ఇంక నువ్వు స్టేజ్ ఎక్కకపోతే ఇది ఎపిసోడ్ కాదు. ముగ్గురు జడ్జెస్ కి అద్భుతంగా నచ్చిందన్న విషయం మాకు అర్థమైపోయింది. 1000% అదర్స్. సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, అదర్స్ అనిపించుకున్నారు జడ్జెస్ దగ్గర నుంచి. ఇవాల్టి పెర్ఫార్మెన్సెస్ లో గనక మీ పెర్ఫార్మెన్స్ టాప్ పెర్ఫార్మెన్స్ అయితే 25,000 రూపీస్ గెలుచుకోవచ్చు. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఒక ట్రెడిషనల్ డాన్స్. ఈ ట్రెడిషనల్ డాన్స్ కి గోటి పువ్వా అనే పేరు. వీళ్ళ డాన్స్ లో డిఫరెంట్ ఫార్మేషన్ తో వెరైటీ అవతారాలు చూపిస్తారు. సో అదర్స్ అనడానికి ఆర్ యు రెడీ?
जनता सुहिता भविता निजबोध विचारण चारुमते कलयेश्वर जीव विवेक विदं भव शंकर देशिक मे शरणम् भवयेव भवानिति मे नितरां समजायत चेतसि कौतुकिता मम वारय मोह महाजलधिं भव शंकर देशिक मे शरणम् सुकृते धिकृते बहुधा भवतो कविता समदर्शन लालसता अतिदीनमिमं परिपालय मां भव शंकर देशिक मे शरणम् जगतीमवितुं कलिता कृतयो विचरन्ति महामहसच्चलतः महिमांशुरिवात्र विभासि गुरो भव शंकर देशिक मे शरणम् गुरु पुंगव पुंगव केतनते समतामयतां नहि कोऽपि सुधीः शरणागत वत्सल तत्त्वनिधे भव शंकर देशिक मे शरणम् विदिता न मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो धृतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणम् 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 भव शंकर తరుణ్ మాస్టర్ సాంగ్ బిగినింగ్ లో ఫస్ట్ అమ్మాయి ఎంట్రీలో చేసింది కదా ఫస్ట్ This అమ్మాయి one. లాస్ట్ అది బట్ అమ్మాయి ఎంట్రీ చాలా గ్రేస్ గా వచ్చింది. ఆ గ్రేస్ వచ్చి మిగతా అమ్మాయిల్లో లేవు. ఓకే తరుణ్ మాస్టర్ అసలు గోటీ పువ్వ అంటే ఒక్క మగాడు అని అర్థం. ఈ అమ్మాయిలకి ఆ ఒక్క మగాడికి ఏంటి సంబంధం? అంటే ఇంతమంది అమ్మాయిల మధ్య నువ్వు ఒక్క మగాడివి అదేనా? యూ స్టెప్డ్ యువర్ లెగ్ ఇంటు సాంబార్. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి అమ్మాయిలందరూ అమ్మాయిలు కాదు సార్, అబ్బాయిలు వీళ్ళందరూ బాయ్స్ బేసికలీ ఒడిసీ డాన్స్ గురించి కొంచెం నాకు తెలుసు. ఇందులో డాన్స్ కూడా చేశారు, కానీ అక్రోబాటిక్స్ ఎక్కువ ఉండింది. అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అక్రోబాటిక్స్ చూపించారు. పర్ఫార్మెన్సెస్, పోస్చర్స్ అంతా బాగుండింది. ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఒడిసీ డాన్స్ లో గ్రేస్ ఉండాలి. ఆ గ్రేస్ వాస్ మిస్సింగ్. అది కొంచెం దాన్ని వాళ్ళు కరెక్ట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పలేరు ఇది అబ్బాయినా అమ్మాయినా అని. మీ మాస్టర్ ఎవరు? वो ग्रेस है ना, थोड़ा सा कम है. भले लड़का हो या लड़की हो, बट वो ग्रेस आना चाहिए. हर पोज का एक एक एक्सप्रेशन. ओके, ऑल द बेस्ट. మీలాంటి వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల మన దేశంలో ఇలాంటి ఆర్ట్స్ ఇంకా బ్రతికున్నాయి, మన కల్చర్ ఇంకా బ్రతికి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలు శబాష్ రా. మోడర్న్ కల్చర్ వచ్చి మోడర్న్ వెస్టర్న్ డాన్సెస్ చాలా వచ్చినా కూడా మీరు అబ్బాయిలు అయి ఉన్నప్పటికీ కూడా మీరు గోటిపువ్వ లాంటి ట్రెడిషనల్ ఫామ్ ని తీసుకుని దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. మీ డెడికేషన్ కి, మీ డిసిప్లిన్ కి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒకటైతే నేను చెప్పాలనుకుంటున్నాను, ఇట్లా
రోల్ చేశారు చూసారా, అది ఫెంటాస్టిక్. అసలు ఏంటే ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని? అసలు అబ్బాయిలు అబ్బాయిలుగా అమ్మాయిలు అమ్మాయిలుగా ఉంటే ఏదో క్లారిటీగా చెప్తాం. అసలు అబ్బాయిలు వచ్చేసి అమ్మాయిల్లా చేసేసి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే దేవుళ్ళ అవతారాలన్నీ చేశారు కదా, దుర్గా, శివ, గణేష్, విష్ణు, అవన్నీ అసలు సూపర్ అన్నమాట, ఫ్యాంటాస్టిక్. నేను ఎప్పుడు చెప్తున్నాను, మన కల్చర్ని మన హెరిటేజ్ని ఒక పర్ఫార్మెన్స్ లో కలిపి చేస్తే దట్ ఈస్ ది అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నాను. సో దానికి మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్, అసలు ఫెంటాస్టిక్ గా చేశారు. చిన్న మచ్చ ఎక్కడ పడిందంటే మీ పర్ఫార్మెన్స్ లో, అసలు క్లాసికల్ డాన్స్ చేస్తున్నప్పుడు అక్కడక్కడ గ్రేస్ కొంచెం తప్పింది, కానీ ఇంత అద్భుతంగా చేసిన దాంట్లో అది ఒక చిన్ని చిచ్చు చుక్క అని అనుకుంటున్నాను. ఓవరాల్ ఫ్యాంటాస్టిక్ జాబ్. మన అదుర్స్ మీట్ డెఫినెట్లీ అదుర్స్. తుమ్ము దులిపారు మా ఈ అదుర్ స్టేజ్ మీద, మీ అందరి చేత అదుర్స్ అనే అనిపించుకున్నారు. మినీ ఫైనల్ కి వెళ్తున్న ఆ ఇద్దరు ఎవరు? ఆ టాప్ 2 పెర్ఫార్మర్స్ లో నెంబర్ 1 పెర్ఫార్మర్ కి 25,000 రూపీస్ గెలుచుకోబోతున్నారు. జడ్జెస్ ఐ థింక్ ద బెస్ట్ ఐటమ్ వచ్చి మన కాల్సా గ్రూప్ కే. ఎంటర్టైన్మెంట్ బేస్డ్ గా చూసుకుంటే మాత్రం దే ఆర్ ది బెస్ట్. టాలెంట్ వైజ్ చూస్తే మాత్రం ఒకరి టాలెంట్ అన్బీటబుల్ అన్నమాట. లైక్ ఏఎస్ రెడ్డి గారు, వాట్ ఎ మెమొరీ. బట్ ఏఎస్ రెడ్డి గారిని మనము నెక్స్ట్ ఎపిసోడ్ కి ప్రమోట్ చేస్తే మేబీ ఇప్పుడు 100 వర్డ్స్ చేశారు, మేబీ 200 వర్డ్స్ చేస్తుండొచ్చు, 5,000 వర్డ్స్ చేస్తుండొచ్చు, అదే ఉంటుంది. ప్రైజ్ మనీని మేము ఒక్కరికి కాకుండా ఈసారి ఇద్దరికి స్ప్లిట్ చేయాలనుకుంటున్నాం. బట్ నెక్స్ట్ ఎపిసోడ్ కి మినీ ఫైనల్ కి వెళ్ళేది మాత్రం వీర్ ఖాల్సా గ్రూప్. ఐదుగురు మినీ ఫైనల్స్ లో చేరుకున్నారు. సో ఈ రోజు ఈ బీర్ ఖాల్సా వాళ్ళు మినీ ఫైనల్ చేరు. సో ఈ 6 మధ్యలో అసలైన పోటీ ఉండబోతోంది. ద ఫైట్ బిట్వీన్ ద విన్నర్. What's going on? Ding ding. The ultimate talent show.